హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ రెస్పిరేషన్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సిల్క్ వామ్. నెక్స్ట్ ఇక్కడ మనకు లార్వాస్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లార్వాస్, అవి ఉండే ప్లేస్, కొన్ని మంత్స్, ఇంపార్టెంట్ మంత్స్ అనేవి టెక్స్ట్ బుక్లో ఉన్నవి. సో అవి కూడా నేర్చుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సో ఇప్పుడు రాబోయే మోడల్ స్కూల్ తెలంగాణలో రాబోయే మోడల్ స్కూల్ టీజీటీ అండ్ పీజీటీకి సంబంధించిన ఎవరైతే బయోసైన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో పిఏకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ టీజీటీ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ కంటెంట్, సో మన టెక్స్ట్ బుక్లోంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేసి నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అయితే మీ ముందుకు క్లియర్గా అయితే తీసుకురావడం జరిగింది. సో ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఎప్పుడైతే నేను పెట్టిన వీడియో అనేది మీకు రావాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు 0 to 3 months కిడ్స్, ఎవరైతే 0 to 3 months న్యూ బర్న్ బేబీస్ నుంచి 3 months వరకు వాళ్ళు ఎన్నిసార్లు రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అంటే 100 to 150 టైమ్స్. మళ్ళీ 3 months నుంచి 6 months వరకు అయితే 90 to 120 టైమ్స్. 6 months నుంచి 12 months అయితే అంటే 1 year వరకు 80 to 120 టైమ్స్. 1 to 10 years 70 to 130 టైమ్స్. 10 years నుంచి అడల్ట్, సో పెద్దవారిలో 60 to 100 టైమ్స్. ట్రైన్డ్ అథ్లెట్స్ అంటే మనకు ఇక్కడ ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో, స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో, సో వాళ్ళకు వచ్చేసి 40 to 60 రెస్పిరేషన్ రేట్ అనేది ఉంటుంది. ఈ ఆర్డర్ అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ 100 నుంచి 60 వరకు రావాలి. 100, 90, 80 అసెండింగ్ ఆర్డర్లో 80, 70, 60. సో మళ్ళీ ఇక్కడ 50 ఉండదు, 40. సో ఇక్కడ 150 మనకు ఇక్కడ 100 to 40 వరకు వస్తే మళ్ళీ ఇక్కడ 100 to 150, 90 to 120, 80 to 120, రెండింటికి 120 అని గుర్తుపెట్టుకోండి. 70 to 130 వచ్చేసి 1 to 10 years. సో ఇది అడల్ట్ వాళ్ళకి, ఇది వచ్చేసి ట్రైన్డ్ అథ్లెట్స్ వాళ్ళకి. సో నెక్స్ట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సిల్క్ వామ్ ఇన్ ఆర్డర్. సో ఈ ఆర్డర్స్ వచ్చేసి కరెక్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. మోత్ టు ఎగ్, ఎగ్ టు కాకూన్, కాకూన్ టు ఫైబర్. సో ఫైబర్ని ఏం చేస్తారు, తర్వాత వీవ్ చేస్తారు. మనకు 1 feet డిస్టెన్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ రావాలి అంటే ఎన్ని కాకూన్స్ అవసరమో చూద్దాము. 1000 to 3000 కాకూన్స్ వర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 1 feet ఆఫ్ సిల్క్ థ్రెడ్. ఓకే, ఒకవేళ మనకు 500 grams రావాలి అంటే 2000 to 3000 కాకూన్స్ వర్ రిక్వైర్డ్. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా టెక్స్ట్ బుక్లో ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు లార్వాస్ ఇచ్చారు, లార్వాస్ ఉండే ప్లేస్. సో ఇక్కడ డ్రాగన్ ఫ్లై, మే ఫ్లై లార్వా, మస్కిటో లార్వా, మ్యాగోట్ అంటే మనకి ఇక్కడ లార్వా ఆఫ్ హౌస్ ఫ్లైని ఏమంటాం, లార్వా ఆఫ్ హౌస్ ఫ్లైని మ్యాగోట్ అంటాం. సో ఇక్కడ మ్యాగోట్ 3 types ఆఫ్ లార్వాస్, అవి ఉండే ప్లేస్ వచ్చేసి డ్రాగన్ ఫ్లై అండ్ మే ఫ్లై వచ్చేసి ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ పాండ్, అండ్ మస్కిటో లార్వా వచ్చేసి మిడిల్ ఏరియా ఆఫ్ ది పాండ్. మిడిల్ అని గుర్తుపెట్టుకోండి, మిడ్ రీజియన్ ఆఫ్ పాండ్. నెక్స్ట్ మ్యాగోట్ హౌస్ ఫ్లై లార్వా, సో వచ్చేసి బాటమ్ ఆఫ్ ది పాండ్. ఓకే, బాటమ్ ఆఫ్ ది పాండ్. సో ఈ ఆర్డర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. మన టెక్స్ట్ బుక్లో 8th class టెక్స్ట్ బుక్లో కొన్ని మంత్స్ ఇచ్చారు కదా, అవన్నీ ఒకటే దగ్గర రాసుకుంటే మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. సో అది వచ్చేసి అక్టోబర్ టు నవంబర్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ టు మార్చ్ మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కువ, అంటే ఈ సీజన్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. మిగతా సీజన్లో కాకుండా ఓన్లీ అక్టోబర్ టు మార్చ్, ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ most of the birds will migrate to one place to other place, right? So next June to October ఖరీఫ్ సీజన్, అక్టోబర్ టు జనవరి ఆర్ ఏప్రిల్ రబీ సీజన్. ఇక్కడ మనకు ఖరీఫ్ సీజన్ అంటే రైనీ అని చెప్పుకోవచ్చు. సో రబీ వచ్చేసి వింటర్ సీజన్. ఓకే, జూన్ టు అక్టోబర్, అక్టోబర్ టు జనవరి ఆర్ ఏప్రిల్. సో నెక్స్ట్ ఏరువాక ఫెస్టివల్ అనేది ఏ మంత్లో జరుగుతుంది
అది వచ్చేసి మే అండ్ జూన్ మంత్. అంటే అప్పుడే మనకు రైనీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదో ఒక ఫెస్టివల్ కూడా అప్పుడే స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ సైకిల్ అండ్ టైం రిక్వైర్మెంట్. సో మనకి ఇక్కడ G1 ఫేజ్, F ఫేజ్, G2 ఫేజ్, M ఫేజ్, ఇట్లా డిఫరెంట్ ఫేజెస్ అయితే ఉన్నాయి కదండి. సో వచ్చేసి మనకు G1 ఫేజ్ కి ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆర్డర్ ఫస్ట్ G1, F ఫేజ్, G2 ఫేజ్, M ఫేజ్. సో G1 ఫేజ్కి వచ్చేసి 10.5 అవర్స్, F ఫేజ్ సింథసిస్ ఫేజ్ వచ్చేసి 10.5 అవర్స్, రెండింటికి సేమ్ 10.5 అవర్స్, 10.5 అవర్స్. నెక్స్ట్ G2 ఫేజ్ వచ్చేసి 3.5 అవర్స్. సో M ఫేజ్ వచ్చేసి 1 అవర్లో జరుగుతుంది. మళ్ళీ M ఫేజ్ అనేది మనకు తెలుసు కదా, ప్రో ఫేజ్ మనకు తెలుసుని ఇవి ప్రో ఫేజ్, మెటా ఫేజ్, అనా ఫేజ్, టెలో ఫేజ్, సైటోకైనెసిస్. సో ఇవి ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్, సైటోకైనెసిస్. ఈ 5 స్టేజెస్ ఎందులోకి వస్తాయంటే M ఫేజ్ కిందకి వస్తాయి. సో ఈ 5 స్టేజెస్ కంప్లీట్ కావడానికి 1 అవర్ టైం అయితే తీసుకుంటాం. ఇవన్నీ కూడా కౌంట్ చేస్తే ఎన్ని అవర్స్ అవుతుందండి? సో 20, 21, 24, 25 నియర్లీ 1 డే పడుతుంది, 24 అవర్స్ పడుతుంది. అండ్ ఇక్కడ పొల్యూటెంట్స్ రీచ్డ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్, అంటే ఒక్కొక్క పొల్యూటెంట్ అనేది ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనకు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి కొన్ని పొల్యూటెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓర్ రిఫైనరీ పొల్యూటెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అల్యూమినియం రిఫైనరీ నుంచి కూడా కొన్ని పొల్యూటెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ లీడ్స్ టు ద ఎయిర్ పొల్యూషన్. అండ్ దే విల్ ఆస్క్ lead particles from which industry they produces. సో ఫ్లోరైడ్ పార్టికల్స్ ఫ్రమ్ విచ్ ఇండస్ట్రీ. సో అట్లా అడిగే అవకాశం అయితే ఉంది. సల్ఫర్ డైఆక్సైడ్, ఫ్లై యాష్ అనేది ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతుంది అట్లా అడుగుతారు కాబట్టి మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సల్ఫర్ డైఆక్సైడ్, ఫ్లై యాష్, రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్. సో రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్ are produced from the thermal power station. Okay, so lead particles are produced from ore refinery station. Fluoride particles are produced from the aluminum refinery. Okay na, aluminum refinery industries. So thank you for watching the video. So if you want more videos, subscribe for my channel.